ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ 96 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ 16 సెంటీమీటర్. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ రాంబస్ ఏరియా ఇచ్చాడు. రాంబస్ డయాగ్నల్ చూడండి. ఇది రాంబస్ డయాగ్రామ్ రాంబస్ లో మనకి ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉంటాయి. మనకి స్క్వేర్ లో కూడా అంతే కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. రాంబస్ లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అలాగే డయాగ్నల్ వచ్చేసి ఇంకో డయాగ్నల్ ని ఎగ్జాక్ట్ గా 90 degrees తో కట్ చేస్తున్నాను. ఆల్ సైడ్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా 90 degrees తో బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే డివైడ్ చేయడం అనమాట. ఒక డయాగ్నల్ ని ఇంకో డయాగ్నల్ ని బైసెక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ 90 degrees ఇది డయాగ్నల్ 1 D1 అనుకోండి. ఇది డయాగ్నల్ 2 D2. అలాగే ఈచ్ డయాగ్నల్ అనేది ఇంకో డయాగ్నల్ ని ఎగ్జాక్ట్ గా హాఫ్ కట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి రాంబస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. మనకి ఏరియా ఇచ్చాడు, D1 ఇచ్చాడు. D1 ఎంత ఇచ్చాడు మనకి ఆప్షన్లో? 16 cm అన్నాడు కదా. 16 cm కదా నాన్న, 16 సెంటీమీటర్స్ కదా. మనం ఏం చెప్పాము, డయాగ్నల్ అనేది ఇంకో డయాగ్నల్ ఎగ్జాక్ట్ గా హాఫ్ కట్ చేస్తుంది అనమాట. ఈ D1 ని D2 ఎగ్జాక్ట్ గా హాఫ్ కట్ చేస్తుందంటే ఇదిగోండి, ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇప్పుడు మనం D2 అనుకుంటాను. మనం కనుక్కోమంది లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ సైడ్ లెంత్ అంటే ఏ కనుక్కోమన్నా. లెంత్ అంటే ఇదే కదా. ఎంత ఇచ్చాడు ఏరియా? 96 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 అంటే 16 ఇంటూ D2. 2 8 టైమ్స్ కదా. 8 ఇటు వస్తే డివైడెడ్ బై 8 అంటే D2 ఈజ్ ఈక్వల్ టు 96 డివైడెడ్ బై 8 8 1 8 2 16 D2 ఎంత వచ్చింది? 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ D2ని D1 అనేది ఎగ్జాక్ట్ గా హాఫ్ గా కట్ చేస్తున్నాను. అంటే 12 ఉంది కదా, టోటల్ 12. హాఫ్ అంటే ఇదిగోండి, ఇది 6, ఇది 6. మనం కనుక్కోమంటుంది ఏంది? లెంత్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకని? మనకి ఇదిగోండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా 90 degrees కట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఇచ్చి ఇంకో సైడ్స్ కనుక్కోమంటే మనకి ఫార్ములా ఏందన్నా? పైథాగరస్ థీరం ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. 64 ప్లస్ 36 అంటే రూట్ 100 రూట్ 100 అంటే 10 సెంటీమీటర్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్ అంటున్నాను. ఈ క్వశ్చన్ చూడండి. ది కాస్ట్ ఆఫ్ 10 books ఈస్ 560. వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ 56 సచ్ బుక్స్ 56 బుక్స్ యొక్క కాస్ట్ ఎంత అన్నాడు. 10 books యొక్క కాస్ట్ ఇచ్చేసాడు మనకి. ఇదిగోండి, 10 books యొక్క కాస్ట్ ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఈచ్ బుక్ యొక్క కాస్ట్ కనుక్కోవచ్చున్నాం. ఎట్లాగా? ఇదిగోండి, 560 డివైడెడ్ బై 10 వేస్తే మనకి ఈచ్ బుక్ కాస్ట్ వస్తుంది. ఈచ్ బుక్ కాస్ట్ ఎంత? 56. అలాంటి ఎన్ని బుక్స్ ఉన్నాయి? 56 బుక్స్ ఉన్నాయి. 56 బుక్స్ ఇంటూ ఈచ్ బుక్ కాస్ట్ 56 వేస్తే మనకి టోటల్ 56 బుక్స్ యొక్క కాస్ట్ వస్తుంది 56 స్క్వేర్ కదా నాన్న.
అంటే నియర్ టు 50 కదా, 50 కంటే ఎంత మోర్ ఉంది, 6 మోర్ ఉంది కాబట్టి 6 స్క్వేర్, 6 మోర్ ఉంది కదా, 25 ప్లస్ 6 నాన్న 31 అవుతుంది. నేను స్క్వేర్స్ వచ్చేసి నా వీడియోస్లో అర్థమెటిక్ అనే ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా 1 to 125 స్క్వేర్స్ చెప్పాను నాన్న. ఇది నేను ఆ మెథడ్లో చేశాను అనమాట. 4th ఆప్షన్ కరెక్ట్ అంటున్నాను. వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి, స్క్వేర్స్ మీకు యూజ్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి నాన్న, ఇది నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ నాన్న. 111 90 75 54 నాన్న. అన్న ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఎంత, 90 కదా, 10 కలిపితే 100, ఇంకో 10 కలిపితే 110, అంటే 20 కలిపాము, ఇంక 1 కలపాలి, 21 నాన్న. ఎంత 21 మైనస్ 21. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, 71 ప్లస్ 9 80 నాన్న. 80 10 90 అంటే మొత్తం 19 అనమాట, మైనస్ 19. ఇక్కడ చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ 4 ప్లస్ 7 మనకి 61 నాన్న. ఇంకా 10 కలపాలి అంటే 17 మైనస్ 17. ఇక్కడ చూడండి నాన్న, మీకు అబ్జర్వ్ చేయండి, 21 90 మీకు డిఫరెన్స్ ఎంత, -2. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, -2. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా మనకి -2 డిఫరెన్స్ రావాలి నాన్న. -17 లోంచి -2 తీసేస్తే -15 నాన్న. సో ఇక్కడ ఉన్న నెంబర్కి ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉన్న నెంబర్కి 15 డిఫరెన్స్ ఉండాలి నాన్న. అంటే -15 అనమాట, అంటే 9 నాన్న. ఇక్కడ 4 ఉంటుంది, 4 లోంచి 1 పోతే 3 39. 39 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడన్నా, అమర్జిత్ సింగ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days నా. అమర్జిత్ అనే ఒక వ్యక్తి ఒక వర్క్ ని 5 days లో కంప్లీట్ చేస్తాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ హిజ్ సన్ హీ కెన్ కంప్లీట్ ఇన్ 3 days నాన్న. అంటే వాళ్ళ యొక్క కొడుకు యొక్క హెల్ప్ తో ఇద్దరు కలిసి 3 days లో కంప్లీట్ చేశారనమాట. ఇన్ హౌ మెనీ డేస్ సన్ ఇండిపెండెంట్లీ కంప్లీట్ ది వర్క్ నాన్న. అయితే ఈ టోటల్ వర్క్ ని సన్ ఒక్కడే ఇండిపెండెంట్ గా కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనమాట. నాన్న ఇదిగోండి, ఇది చూడండి, ఒకళ్ళ కంప్లీట్ వర్కింగ్ డేస్ ఇచ్చి ఇద్దరు కలిపి వర్కింగ్ డేస్ ఇచ్చి ఇంకొకళ్ళు అడిగితే నాన్న ఫార్ములా వచ్చేసి x ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై నాన్న. ఎక్స్ అంటే అమర్జిత్ సింగ్ చేసింది నాన్న, వై అంటే ఇద్దరు కలిపి అమర్జిత్ ప్లస్ ఇస్ సన్ ఇద్దరు కలిపి చేసింది అనమాట. అమర్జిత్ సింగ్ అంటే ఫాదర్ కదా, ఫాదర్ అనుకున్నాం, సన్ అనుకున్నాం. తర్వాత ఫాదర్ ప్లస్ సన్ అన్న. ఫాదర్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారంట, 5 days లో. ఫాదర్ ప్లస్ సన్ ఇద్దరు కలిపి 3 days లో. మనకి సన్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారన్న. ఇదిగోండి 5 ఫార్ములా ఉంది కదా, 5 ఇంటూ 3 డివైడెడ్ బై 5 మైనస్ 3 నాన్న. అంటే 15 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ 7.5 నాన్న. 7.5 అంటే 7 1/2 కదా, 7 1/2 అంటే సెకండ్. అన్న ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 0.4 ప్లస్ 404 డివైడెడ్ బై 1000 అన్న. 0.4 ప్లస్ 404 డివైడెడ్ బై 1000 అన్న. 1000 అంటే మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అంటే మనకి 0 పక్కన 3 నెంబర్స్ ఉండాలన్న. అంటే ఇదిగోండి 0.404 నాన్న. ఈ వాల్యూ ఏమైపోతుంది, 0.404. ఎందుకని డివైడెడ్ బై 1000 కదా, 1000 అంటే 3 జీరోస్. ఇదిగోండి 3 నెంబర్స్ ముందు పాయింట్ నాన్న. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.404 0.4 నాన్న, 0.804. 0.804 అనేది సెకండ్ ఆప్షన్ అన్న. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి అన్న, 35 people కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days నాన్న. అంటే 35 మంది 24 రోజుల్లో ఒక పని కంప్లీట్ చేస్తారంట. బట్
ఆఫ్టర్ దే వర్క్ టుగెదర్ ఫర్ 6 days, their employer wanted that the work should be completed in a total of 16 days. మనం 6 days వర్క్ చేసిన తర్వాత ఎంప్లాయర్స్ అంట టోటల్ వర్క్ 16 days లో కంప్లీట్ చేయమన్నారంట. హౌ మెనీ మోర్ వర్కర్స్ నీడ్ టు బి ఎంప్లాయిడ్ టు మీట్ ది డెడ్ లైన్ అన్న. అంటే ఇంకా ఎంతమంది ఎక్కువ ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ చేసుకోవాలి, దేనికోసం డెడ్ లైన్లో కంప్లీట్ అవ్వాలంటే 16 days లో కంప్లీట్ అవ్వాలంటే మనకి ఎంతమంది మోర్ వర్కర్స్ రిక్వైర్డ్ అని అడుగుతున్నాను నేను. 35 people టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 35 people ఇంటూ 24 days నేను. ఇది మనకి టోటల్గా చేయాల్సిన వర్క్ ఇది. అయితే ఏమన్నాడు, బట్ ఆఫ్టర్ దే వర్క్ టుగెదర్ ఫర్ 6 days దేర్ ఎంప్లాయ్, అంటే 6 days అందరు కలిసి చేశారు మనం. అంటే 35 ఇంటూ 6 days వర్క్ కంప్లీట్ అయింది. టోటల్ వర్క్లోంచి మనం 35 ఇంటూ 6 days వర్క్ని తీసేయాలన్న. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది, 35 ఇంటూ 18 days ఆఫ్ వర్క్ అన్న. ఈ వర్క్ని ఎవరు చేయాలి, ఎంతమంది చేయాలి మనం కనుక్కోవాలన్నమాట. ఎన్ని డేస్లో చేయాలి, 16 daysలో చేయాలన్న. డివైడెడ్ బై 16 చేస్తే ఆన్సర్ రాదు నాన్న. ఎందుకని, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 16 daysలో అయిపోవాలంట. ఆల్రెడీ ఇక్కడ 6 days మనకి వర్క్ చేస్తారు కదా, అంటే ఇప్పుడు ఏమవుతుంది, 6 days చేస్తే రిమైనింగ్ 16 - 6 10 అవుతుంది. 10 daysలో చేయాలి. ఎంతమంది కావాలి మనకి ఇప్పుడు వస్తుంది, 5 2 times 5 7 times 2 9 times నాన్న. 7 9s ఎంత, 63. ఇది టోటల్ వర్కర్స్ నాన్న. మనకి అడిగింది టోటల్ వర్క్సా కాదు, ఎంత మోర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ అడిగాడు. అంటే ఆల్రెడీ 35 ఉంటారు కదా, దీంట్లోంచి 35 తీసేయాలి. 3 5 8 నాన్న, 28 మోర్ వర్కర్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది వర్క్ ఇన్ డెడ్ లైన్ నాన్న. డెడ్ లైన్లో కంప్లీట్ చేయాలంటే మనకి 28 members ఇంకా మోర్ కావాలంట. ఇదిగోండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 35 members ఇంటూ 24 days నాన్న. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్లోంచి మనం 35 into 6 నాన్న, 6 days చేశారు కదా, ఆ వర్క్ని తీసేస్తే మనకి రిమైనింగ్ వర్క్ వస్తుంది. అంటే 35 into 18 days, 24 - 6 18 కదా, డివైడెడ్ బై ఎన్ని డేస్లో చేయాలి, టోటల్ 16 daysలో చేయాలి. ఆల్రెడీ 6 అయిపోయినాయి కదా, రిమైనింగ్ 16లోంచి 6 పోతే 10 days. 10 days చేయాలి, డివైడెడ్ బై 10 వేస్తాం, మనకి టోటల్ 63 ఎంప్లాయీస్ వస్తుందన్న. ఈ 63లో స్టార్టింగ్లో ఉన్న 35 కూడా ఉంటారు. మనకి మోర్ కదా అడిగింది, టోటల్ వర్కర్స్ అడగల. హౌ మెనీ మోర్ వర్కర్స్ నీడెడ్ టు బి కంప్లీట్ ఎంప్లాయిడ్ టు మీట్ ది డెడ్ లైన్ అన్నాడు కదా, కాబట్టి 35 మైనస్ చేయాలి 63లోంచి. 28 కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ క్వశ్చన్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ 16 days తీసుకుంటాను. 16 days తీసుకుంటే మీకు ఆన్సర్ రాదు. ఆల్రెడీ 6 days చేసేసారు కదా, కాబట్టి 16 - 6 10 days తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sin 2a is equal to 2 sin a, దెన్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత. దీనికి మనకి వాల్యూస్ తెలియాలన్న. ఏ వాల్యూస్, sin 0 degrees, sin 30 degrees, sin 60 degrees, 45 degrees, sin 60 degrees, sin 90 degrees. sin 0 అంటే 0, sin 30 అంటే హాఫ్, sin 45 degrees అంటే 1/√2, sin 60 అంటే √3/2, sin 90 అంటే 1. ఇవన్నీ సైన్ వాల్యూస్ నాన్న. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఏ ప్లేస్లో డిగ్రీస్ ఉంది కదా, డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ ఎక్కడ కరెక్ట్ అవుద్దో అదే ఆన్సర్ అన్న. నేను sin 30 degrees నా ఆప్షన్ బేస్గా చేసాను. sin 30 అంటే 2 into 30, ఏ ప్లేస్లో 30 పెడదాం, ఈజ్ ఈక్వల్ టు 2 sin 30 నాన్న.
సైన్ 2 ఇంటూ 30 అంటే సైన్ 60 అవుద్ది. సైన్ 60 వాల్యూ ఎంత √3/2. ఇక్కడ 2 సైన్ 30 నాన్న. 2 ఇంటూ సైన్ 30 అంటే హాఫ్. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 వచ్చింది. √3/2 ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. ఇది ఈక్వల్. బోత్ సైడ్స్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోత్ ఇక్కడ ఈక్వల్ ఇచ్చాడు. ఇక్కడ ఈక్వల్ వచ్చినాయా? రాలేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ సైన్ 90 పెట్టుకోవాలన్నా. నెక్స్ట్ సైన్ 0. నెక్స్ట్ సైన్ 60 పెట్టుకోవాలన్నా. సైన్ 0 పెడుతున్నాను నేను. 90 మీరు చేయండి. సైన్ 0 అంటే 2 సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ 0 డిగ్రీస్. సైన్ 0 అంటే 0. 2 ఇంటూ 0 అంటే 0. 2 సైన్ 0 నాన్న. సైన్ 0 అంటే 0. 2 ఇంటూ 0 0. 0 ఈజ్ ఈక్వల్ 0 నాన్న. రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి సైన్ 0 కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఏ వాల్యూలో 0 డిగ్రీస్ పెట్టినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. మనకి ఈ వాల్యూస్ అనేది మీకు వచ్చి ఉండాలి నాన్న. నోట్ చేసుకోండి. 0 degrees 0, 30 హాఫ్, 45 1/2, 60 √3/2, 90 అంటే 1 నాన్న. ఇది సైన్కి. కాస్ కంటే ఇవి రివర్స్లో వద్దు నాన్న. సైన్ 0 అంటే 1, సైన్ 30 అంటే √3/2, సైన్ 45 అంటే 1/2, సైన్ 60 అంటే హాఫ్, సైన్ 90 అంటే 0. ఇది కాస్కి నాన్న. ఇది సైన్కి. ఇక్కడ ఇచ్చింది సైన్కి, ఇప్పుడు నేను చెప్పింది కాస్క్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ ఆర్ ఆఫ్ ది సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ అన్న. ఒక సిలిండర్ ఒక కోన్ తీసుకున్నాడు. ఆ రెండింటికి బేస్ సేమ్ హైట్ సేమ్ అన్న. కోన్ హైట్ సేమ్. హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ కోన్ అన్న. ఇక్కడ బేస్ కూడా సేమ్. బేస్ కూడా సేమ్. బేస్ అంటే నథింగ్ బట్ రేడియస్ నాన్న. రేడియస్ కూడా సేమ్ నాన్న. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కోన్ అన్న. ఈ కండిషన్లో మనకి ఏమవుతుందంటే జనరల్గా మనకి బేసిక్ రూల్ ఏంటంటే అంటే యూనివర్సల్ ట్రూత్ అనమాట. మనకి సేమ్ హైట్ సేమ్ బేస్తో ఉన్నప్పుడు ఈ కోన్లు వాల్యూమ్ అంటే నథింగ్ బట్ ఏమంటున్నా లోపల ఉండి ఎంత పడుతుంది, ఇక్కడ లోపల ఉండి ఎంత క్వాంటిటీ పడుతుంది అనమాట. ఈ కోన్లో ఉన్న క్వాంటిటీ దీంట్లో పోసేస్తే మనకి ఇది ఎనీ టైమ్స్ దీంట్లో పడుతుంది అన్నమాట. అంటే కోన్లో సపోజ్ మీకు వాటర్ అనుకోండి, ఏమవుతుంది? వాటర్ పోసాం కోన్లో. వాటర్ తీసుకెళ్ళి సిలిండర్స్లో పోసా అంటే మనకి 1/3 ఫిల్ అవుతుంది అన్న. అలాగా సెకండ్ టైం కూడా మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి మళ్ళీ ఫిల్ చేస్తే 2/3 ఫిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోసారి ఈ కోన్లో మనకి వాటర్ పోసి సిలిండర్ పోస్తే మనకి టోటల్గా ఫుల్ అయిపోతుంది అన్న. టోటల్గా ఫుల్ అయిపోయింది అంటే మనకి చూడండి, కోన్లో ఉన్న వాల్యూమ్లో మనకి సిలిండర్ వాల్యూమ్ సేమ్ బేసిస్ సేమ్ రేడియస్ ఇచ్చినప్పుడు మనకి దీన్ని 3 times దీంట్లో మనం ఫిల్ చేస్తే మనకి వస్తుందా అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అంటే 3:1 రేషియోలో ఉంటుంది ఈ రెండు. ఈ కోన్లో ఉన్న ఎంత వాల్యూమ్ అనేది మనకి దీంట్లో ఫిల్ చేయడానికి సరిపోయిందంటే 3 times అన్నమాట. అంటే ఇది 3:1 రేషియోలో ఉంటుంది వాల్యూమ్. లేదా నాకు ఫార్ములా ప్రకారం కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr² నాన్న. πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr²h నాన్న. మనకి హైట్ సేమ్, రేడియస్ కూడా సేమ్. ఈ రెండిటి రేషియో కదా అడిగింది.
పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు మనం పై కామన్ ఉంది, ఆర్ సేమ్ కదా, క్యాన్సిల్ చేయొచ్చు. హెచ్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఇంకేం మిగిలింది? 1/3 మిగిలింది. ఇక్కడ బై 3 ఇటు వస్తే నథింగ్ బట్ 3:1. రేషియో కదా అడిగింది, 3:1, 3:1. జనరల్గా ఇది ఫ్యాక్ట్ నానా, యూనివర్సల్ ట్రూత్. మనకి సేమ్ బేస్ సేమ్ హైట్ ఉన్న ఒక కోన్ని 3 టైమ్స్ ఫిల్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. 3:1 మనకి రేషియో. ఈ క్వశ్చన్ చూడండి. ది ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఈజ్ 50,000 అన్న. ఇఫ్ ది పాపులేషన్ ఈజ్ ఇంక్రీజెస్ 4% యాన్యువల్లీ, పాపులేషన్ అంట 4% యాన్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ విల్ బి ది పాపులేషన్ ఆఫ్టర్ 2 years నాన్న. చూడండి 50,000 టోటల్ పాపులేషన్ ఎంత? 50,000 కదా. 50,000 మనకి 100% అనుకుంటానా. యాన్యువల్ 2 years కదా ఇచ్చింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 104% అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా 104% అవుతుంది అన్న. ఈ 2 zeros 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అంటే 5 × 104 × 104 అన్న. ఇది 104 స్క్వేర్ కదా. 104 స్క్వేర్ అంటే 100కి ఇది 4 మోర్ ఉంది. 4 మోర్ ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16 అన్న. 104 + 4 108. 108 16 అన్న. ఇది మనకి 104 స్క్వేర్ అన్న. నేను స్క్వేర్స్ వచ్చేసి మీకు వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అర్థమెటిక్ అనే ప్లేలిస్ట్లో మనకి 1 to 125 స్క్వేర్స్ నేను నీట్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి. ఇప్పుడు ఇంటూ 5 కదా, ఇంటూ 5, 5 6 30, 5 1 5, 3 ఉంది కదా 8, 5 8 40, 5 0 0 4 ఉంది, 5 1 5 నాన్న. 54,080. 54,080 వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు, అది మీకు మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. మనం టోటల్ కనుక్కోకుండా ఎంత ఇంక్రీజ్ అయిందో అంతే కనుక్కుందాం. అంత కనుక్కొని 50,000కి యాడ్ చేద్దాం. 4% నాన్న. 4% 2 years అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాన్న. యాన్యువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 4% అంటే మనకి 2 yearsకి ఎంత అవుద్దంటే 4 + 4 8. 4 × 4 16 నాన్న. అంటే 8.16% అవుతుంది 2 years. మనం కాంపౌండ్ ఎందుకు తీసుకున్నాం అంటే పాపులేషన్ అనేది ఫస్ట్ 50,000లో 4% ఇంక్రీజ్ అవుతుందన్న. ఆ 4% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్కి ఆ యాడ్ చేసిన దాని మీద టోటల్ మీద మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది అనమాట. అంటే మనకి కాంపౌండ్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకుంటాం. నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఇస్తే 4%, 6%, 8%, 7% ఇట్లా అన్ని నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న. మీరు వెళ్ళి అది కూడా చూడండి. ఇప్పుడు 50,000లో 8.16% అంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయిందో అంత వస్తుంది అన్న. ఈ 2 zeros, ఈ 2 zeros, పాయింట్ తర్వాత 2 decimals ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి కదా. ఇది పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. 5 × 816 నాన్న. 5 6 30, 3 ఉంది, 5 1 5, అక్కడ 3 కదా 8, 5 8 40, 40 80 అన్న. 40 80 ప్లస్ 50,000 అన్న. ఇది 54,080 అన్న. మనకి ఇది ఎంత ఇంక్రీజ్ అయిందో అంత వాల్యూ వస్తుంది. మనకి డిఫరెన్స్ 40 80 ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. లేదంటే మీకు టోటల్ రావాలంటే ఇందాక నేను చెప్పాను కదా 50,000 × 104 × 104 చేసుకుంటే మనకి కంప్లీట్గా ఈ వాల్యూ వస్తుంది. ఇలా చేస్తే మీకు
ఎంత ఇంక్రీజ్ అయిందో 2 ఇయర్స్‌కి అంత వాల్యూ వస్తది. ఈ క్వెషన్ చూడండి. ది సమ్ ఆఫ్ క్లాస్ మార్క్స్ ఆఫ్ ది క్లాసెస్ 90-120 అంటే 120-150 నాన్న. ఈజ్ అన్నాడు. అంటే క్లాస్ మార్క్స్ సమ్స్ ఇచ్చాడు. మనకి దీనికి గాన ఇది కనుక్కోవాలంటే మనకి యావరేజ్ తెలియాలి. యావరేజ్ అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ అంటే నథింగ్ బట్ గివెన్ వాల్యూస్ అన్నమాట. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. టోటల్ ఎన్ని ఉన్నాయి? నైంటీ టు 120 కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 90, 100, 110, 120. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్న. డివైడెడ్ బై మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్న. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 డివైడెడ్ బై 4 అన్న. ఇది ఈ క్లాస్ అంటే మళ్ళీ 120, 130, 140, 150. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 4 అన్న. ఇది మనకి రెగ్యులర్ మెథడ్ అన్న. మనకి దీంట్లో ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైనా సరే యావరేజెస్లో మనకి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఇస్తే ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే సరిపోతుంది అన్న. ఫస్ట్ వాల్యూ ఎంత? 90. 90 + 120 అంటే 210 డివైడెడ్ బై 2 105. నెక్స్ట్ 120 + 150 270. 270 డివైడెడ్ బై 2 అంటే 135. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ క్లాస్ మార్క్స్ వస్తాయి అన్న. 105 + 135 అంటే 35 + 5 40. 100, 100, 200, 240. 240 సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది నెంబర్స్ ఫ్రమ్ 2 to 12 ఆర్ ది కాంపోజిట్ నెంబర్స్ నాన్న. మొత్తం 2 to 12 అన్నారుగా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అన్న. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అన్న. టోటల్ 11 ఇంటీజర్స్ నాన్న. ఇవి ఇంటీజర్స్ అనమాట. ప్రీవియస్ క్లాస్లో నేను ఇంటీజర్స్, ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటన్నా? కాంపోజిట్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. ఇదిగోండి ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్సే కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 నెంబర్స్ ఉన్నాయి, 11 ఇంటీజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి డివిజర్స్ అదర్ దెన్ 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉండాలన్న. అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అయి ఉండాలి. డివిజర్స్ ఖచ్చితంగా 1 ఉండకూడదు, అలాగే నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉండకూడదు. ఖచ్చితంగా వేరే డివిజర్ ఏదో ఉండాలన్న. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఆ 2 ఫ్యాక్టర్స్లో మనకి 1 ఉండకూడదు, అలాగే నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉండకూడదు. మోర్ దెన్ 2 అంటే 3 ఉండొచ్చు. ఆ 3లో మళ్ళీ 1 ఉండొచ్చు, నెంబర్ ఇట్ సెల్ఫ్ కూడా ఉండొచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టూ యొక్క డివిజర్స్ ఏమవుతున్నానా? 1, 2. 3 యొక్క డివిజర్స్ అంటే ఫ్యాక్టర్స్ 1, 3. దీన్ని 1 × 2 రాసుకోవచ్చు, 2 × 1 రాసుకోవచ్చు. దీన్ని 1 × 3, 3 × 1 అన్న. అంటే డివిజర్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. 4 ఉంది కదా. 4ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 × 2 తర్వాత 4 × 1గా రాసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అంటే డివిజర్స్ ఏమున్నాయి, 1, 2 ఉన్నాయి. మనకేం చెప్పాం, ఫ్యాక్టర్స్ డివిజర్స్ అదర్ దెన్ 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. నెంబరు 1 ఉండకూడదు, అలాగే నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉండకూడదు అంటే ఇది కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం. 3 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 1 ఉంది కదా. మనకి 1 ఉండకూడదు, నెంబర్ ఇట్ సెల్ఫ్ కూడా ఉండకూడదు. నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఇది 3 ఉంది కాబట్టి ఇది కూడా మనకి కాంపోజిట్ నెంబర్ కాదు. ఇప్పుడు 4 చూడండి, 2 into 2 రాసుకున్నాం, 4 into 1 రాసుకున్నాం. ఇప్పుడు 1 ఉంది కదా, 1 ఉండకూడదు. అలాగే 4 నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంది కదా, ఉండకూడదు. అంటే ఇది కూడా కాంపోజిట్ కాదు నాన్న ఇంతవరకు తీసుకుంటే. కానీ ఇక్కడ చూడండి 2 into 2 ఉంది కదా, అంటే ఈ 2 కాకుండా ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి ఇది మనకి కాంపోజిట్ నెంబర్ అనమాట. అలాగే 6ని ఏం రాసుకోవచ్చు, 3 into 2. చూడండి 1 ఉందా, నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉందా, లేదు. 2 ఉంది, 3 ఉంది కాబట్టి 6 అనేది కాంపోజిట్ నెంబర్. 7 తీసుకోండి, 7లో ఏముంటాయి, 7, 1 ఉంటాయి. అంటే 1 ఉంది, నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంది కాబట్టి అది కాంపోజిట్ నెంబర్ కాదు. అదే 8 తీసుకోండి, 8 ఎలా రాసుకోవచ్చు, 4 into 2 రాసుకోవచ్చు. 4, 2లో మనకి 1 లేదు, నెంబర్ ఇట్ సెల్ఫ్ లేదు. 4, 2 ఉన్నాయి కాబట్టి అది కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు మనం టోటల్ 2 to 12లో ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయో రాసుకుందాం. 2 కాంపోజిట్ నెంబర్ కాదు నాన్న, 3 కూడా కాదు. నెక్స్ట్ 4, 5 కాదు, 6, 7 కాదు, 8, 9 నాన్న. 9 ఎలా రాసుకోవచ్చు, 9 into 1, 3 into 3. అంటే 3 into 3 అంటే 1 లేదు, నెంబర్ ఇట్ సెల్ఫ్ కూడా లేదు కాబట్టి 9 కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 10 కూడా కాంపోజిట్ నెంబర్. 11 into 1. 11 అంటే 1 ఉంది, నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంది కాబట్టి అది తప్ప ఇంకో డివిజర్స్ లేదు కాబట్టి 11 కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ 12. నెక్స్ట్ టోటల్ ఎన్ని ఉన్నాయి నాన్న, ఇవో 3 టోటల్ 6 ఉన్నాయి నాన్న. మన అడిగింది ఏంది, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది నెంబర్స్ నాన్న. ఫ్రాక్షన్ అంటే టోటల్ కాంపోజిట్ నెంబర్స్ డివైడెడ్ బై టోటల్ ఇంటీజర్స్ నాన్న. గివెన్ ఇంటీజర్స్ 6/11. 6/11 అంటే మనకి ఆప్షన్లో ఎన్నో ఆప్షన్ ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 2 to 12లో టోటల్గా 11 ఇంటీజర్స్ ఉన్నాయి. ఈ 11 అది నాన్న. ఈ 6 ఎక్కడి నుంచి వచ్చింది, కాంపోజిట్ నెంబర్స్. టోటల్ 2 to 12లో ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, ఇది 6/11 నాన్న. ఈ క్వశ్చన్ చూడండి. 4% more gained by selling a table for rupees 1800 then by selling rupees 1750. వాట్ ఈస్ ది కాస్ట్ ప్రైస్ నా. అంటే ఒక టేబుల్ని 1750 రూపాయలకి అమ్మిన దానికంటే 1800కి అమ్మితే వాడికి 4% మోర్ గెయిన్ వచ్చింది నాన్న. అంటే డిఫరెన్స్ ఎంత, 1750కి 1800కి 50 రూపీస్. ఆ 50 రూపీస్ ఎంత పర్సెంటేజ్ మోర్ అన్నాడు, 4% మోర్. 4 డివైడ్ బై 4 ఇంటూ మన కాస్ట్ ప్రైస్ ఎంత, టోటల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటాం మనం. కాస్ట్ ప్రైస్ మనం టోటల్గా 100 అనుకుంటాం. మరిచిన 50 మోర్ అనేది మనకి ప్రాఫిటే కదా, ఎంత మోర్, 4% మోర్ అన్నాడు. ఇంటూ 100 వేసుకున్నాం. 4 25 టైమ్స్ నాన్న. 25 into 5 ఎంత, 125. 25 5s 125, ఇంకో 0 ఉంది కాబట్టి 1250 అనేది ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇది. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2 స్క్వేర్, మళ్ళీ పవర్లో ఇంకో స్క్వేర్, మళ్ళీ పవర్లో ఇంకో స్క్వేర్ నాన్న. ఇలాగా 2 పవర్ బ్రాకెట్స్ ఇచ్చి పవర్లో ఇంకో స్క్వేర్, ఇంకో పవర్లో ఇంకో స్క్వేర్, ఇంకో పవర్లో ఇంకో స్క్వేర్ ఇస్తున్నాను. సింపుల్గా వాటిని మల్టిప్లై చేయాలన్న. 2 into 2 ఎంత, 4. 4 into 2 ఎంత, 8. 2 power 8 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా ఏం చేస్తామంటే పవర్స్లో ఉన్నాయి మనం మల్టిప్లై చేయాలన్న. 2 into 2 into 2, 2 cube అంటే 8. 2 power 8. 2 ఉంది కదా, 2 power 8. 2 power 8 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ 140 అన్న, దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే
ఎక్స్లో 35% 140 అయితే మనకి ఎక్స్ అంటున్నాను. 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 149. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140 డివైడ్ బై 35. పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 అంటే ఇదిగోండి 35 డివైడ్ బై 100 కదా. బై 100 ఉంది కదా, బై 100ని ఇక్కడ ఇంటూ 100 కదా. 7 5 టైమ్స్ 7 2 టైమ్స్ 0 టైమ్స్ 5 2 టైమ్స్ 20 ఇంటూ 20 20 స్క్వేర్ అంటే 400. అయితే 2 ఇంటూ 2 4 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ పెట్టుకున్నాం. 400 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అన్న ఈ క్వశ్చన్ చూడండి, ది వాల్యూ ఆఫ్ 0.23 బార్ ప్లస్ 0.22 బార్ ఈజ్ అన్న. అంటే 0.23 బార్ ప్లస్ 0.22 బార్ నాన్న. 3 2 ఎంత నాన్న 5 కదా, 2 2 4 కదా, 0.45 అన్న. ఇదిగోండి ఇక్కడ బార్ ఉంది, ఇక్కడ బార్ ఉంది కాబట్టి దీనికి కూడా బార్ వస్తుంది అన్న. ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్లో 0.45 ఉంది, ఇక్కడ 0.45 ఉంది కాబట్టి అదే ఫస్ట్ అదే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటామా? లేదు నాన్న, ఇక్కడ పైన బార్ ఉంది, బార్ ఉంది, ఇక్కడ బార్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో 0.43 ఉంది, ఇక్కడ 45 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, థర్డ్ ఆప్షన్లో 0.45555 అంటే 0.45 బార్ నాన్న. అంటే మనకి 0.45 టోటల్ బార్ నాన్న. 4కి 5కి రెండింటికి బార్, ఇక్కడ ఓన్లీ 5కే బార్ అనమాట. మనకి బార్ ఇవ్వలేదు కదా, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 5 5 5 అండ్ సోన్ అంటే నథింగ్ బట్ బార్ నాన్న. నెక్స్ట్ 0.4545 అండ్ సోన్ అన్న, అంటే 0.45 బార్ అన్న 0.454545 అండ్ సోన్ అన్న మనకి సేమ్ అన్న. కాబట్టి మనకి ఆప్షన్ ఏది కరెక్టే? ఇది కరెక్ట్. ఇక్కడ 0.45, ఇక్కడ ఉత్తి 0.45 ఉంది, ఇక్కడ బార్ ఉంది, బార్ మర్చిపోయి మనం ఇది కరెక్ట్ ఆన్సర్ పెడితే నీకు నెగిటివ్ మార్కింగ్లో వెళ్ళిపోతుందన్న, మర్చిపో మాకు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అన్న, ఈరోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్ అన్న. 72 - 52 + 32 డివైడెడ్ బై 2 ఇంటూ 32 డివైడెడ్ బై 8 అన్న. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ వచ్చిన డివైడెడ్ బై మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ అన్న. దీన్ని మనం బాడ్ మాస్ రూల్లో చేయాలన్న. బాడ్ మాస్ అనేది నేను నా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ మీకోసం ఒకసారి చేస్తున్నాను. బి అంటే బ్రాకెట్ నాన్న, ఓ అంటే ఆఫ్, ఓ అంటే ఆఫ్ నాన్న. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్ నాన్న, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే మనకి ఇలా డిఫరెంట్ సైన్స్ ఇచ్చినప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ బ్రాకెట్స్లో ఉంది సాల్వ్ చేయాలి, నెక్స్ట్ హాఫ్ అని ఇచ్చింది సాల్వ్ చేయాలి, నెక్స్ట్ డివిజన్ ఇచ్చిందని సాల్వ్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ ఎడిషన్ చేయాలి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఒక బ్రాకెట్స్ లేవనుకోండి, హాఫ్ నుంచి ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ హాఫ్ నుంచి చేస్తాం. బ్రాకెట్స్ హాఫ్ రెండు లేవనుకోండి, డివిజన్ నుంచి చేస్తాం. డివిజన్, బ్రాకెట్స్, హాఫ్ మూడు లేకపోతే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ మూడు ఉంటే ఈ మూడు చేస్తాం అనమాట. అట్లాగా మీకు గివెన్ ప్రాబ్లంలో మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. మనకి బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. హాఫ్ ఉందా? లేదు. డివిజన్ ఉందా? ఇదిగో డివైడెడ్ బై కాబట్టి మనం ఫస్ట్ డివిజన్ చేస్తాం, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం, తర్వాత ఎడిషన్ చేస్తాం, తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 72 - 52 ప్లస్ డివిజన్ కాదు చేయాల్సింది, 32 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 16 ఇంటూ 32 డివైడెడ్ బై 8 అంటే 4. నెక్స్ట్ ఏం చేయాలన్నా? డివిజన్ అయిపోయింది కదా,
నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. వీటిలో మల్టిప్లికేషన్ ఇక్కడే ఉంది. 16 4 జార్ ఎంత 4 6 4 జార్ 24 4 1 జార్ 4 4 ఒక 2 64. ఈ వాల్యూ అనేది మనకి 64 అన్నమాట. 64 72 మైనస్ 52 ప్లస్ 64. ఇప్పుడు సైన్స్ ఏమున్నాయి? పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంది. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే ఎడిషన్ సైన్లో ఉన్న రెండింటిని యాడ్ చేయాలి మనం. ఎడిషన్ చేయాలి కదండి, ఈ రెండింటిని యాడ్ చేశారు. ఈ రెండు కాదు నాన్న, ఇవ్వండి. ఇది మనకి నెగిటివ్ ఇక్కడ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, ఇది సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ. ఎడిషన్ ఇది ఇది బోత్ ఆర్ పాజిటివ్ సైన్స్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. 72 ప్లస్ 64 అంటే 4 6 4 2 6 7 6 13. 136 మైనస్ 52. 6 నుంచి 2 పోతే 4 నాన్న. ఎండ్ విత్ 4 మనకి యూనిట్ డిజిట్ ప్రకారం ఎండ్ విత్ 4 నాన్న. ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది 84 కరెక్ట్ ఆన్సర్. యూనిట్ డిజిట్లో మనకి 4 అనేది ఒకటే ఉంది. మనం 6 నుంచి 2 పోతే 4 కాబట్టి 84 నాన్న. ఈ రోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్ నాన్న. ఐ హోప్ నాన్న మీకు ఈ క్లాస్ అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ మొత్తం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేనేమన్నా మార్పులు చేయాలనుకున్నా, లేకపోతే ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నా మీకు కింద కామెంట్లో సజెషన్స్ కూడా, ఫీడ్బ్యాక్ కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్.